హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి నుంచి ఇప్పుడే మేము మా కొడుకు, కోడలు, మనవరాలతో పాటు మేము ఇద్దరం కలిసి గోవా టూర్కి అయితే వెళ్తున్నాం. క్యాబ్లో కూర్చున్నాక ఇంకా వీడియో తీద్దాం అందరినీ అనేసి అందరినీ వీడియో తీస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే ముందు సీట్లో కూర్చున్నారు. అందుకోసం ఇంకా నేను కెమెరా ముందుకు పెట్టేసి తీసానమాట. ఇంకా ఫేస్ కొంచెం పెద్దగా పడింది దగ్గర నుంచి తీసేసరికి. ఇంకా హాలిడేస్ కదా పిల్లలకి, అందుకోసం ఈ ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. ఇంకా ఫస్ట్ టైం ప్లేన్లో ప్రయాణం కాస్త ఎగ్జైటింగ్గానే ఉంది. ఇంకా శంషాబాద్ చేరినాము ఒక 1 అవర్లో. లోపల చాలా నడక ఉంటుందేమో అనిపించింది, కానీ అంటే నేను శంషాబాద్ లోపల దాకా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇంకా చాలా నడక ఉంటుందేమో అంటే మా లాంటి వాళ్ళకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. కానీ కొంచెం దూరం నడిచేసరికి వెహికల్స్ వచ్చినాయి, వెహికల్స్ తిరుగుతున్నాయి అక్కడ. ఇంకా అందరము అందులో కూర్చున్నాం. ఇవి చాలా సౌకర్యంగా ఉన్నాయి ఈ వెహికల్స్. మళ్ళీ వీల్ చైర్లు ఇవన్నీ మాలాంటి వాళ్ళ కోసం చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది. ఇంకా ఒక 2 మినిట్స్లో ఇక ప్లేన్ దగ్గరికి వెళ్ళాము. ప్లేన్లో ఎక్కేటప్పుడైతే నాకు చాలా హ్యాపీ అయింది. 1.5 అవర్ లేట్ అయిందనమాట ప్లేన్. 4K అన్నారు కానీ ఇంకా 1.5 లేట్ అయింది కాబట్టి కొంచెం చీకటి పడింది. ఇంకా మేఘాలు అవి కనిపిస్తాయి అనుకున్నా కానీ అవేం కనిపించలేదు. కానీ ఇంకా పైకి ఎగురుతుంటే మాత్రం చాలా హ్యాపీ అయింది. గాలిలో తేలుకున్నట్టుగా లైట్లు, మస్తు లైట్లు చాలా 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 అందంగా కనిపించినాయి అవన్నీ కింద. ఫస్ట్ టైం ఎక్కుతున్నా కాబట్టి భయం వేస్తుందేమో అనుకున్నా కానీ ఏం భయం అయితే ఏం కాలేదు. ఇంకా 1 అవర్లోనే గోవాకు చేరుకున్నాము హోటల్ రూమ్కి. అక్కడ కూడా చాలా బాగుంది, అందంగా రోడ్లు విశాలంగా, మొత్తం చుట్టూ కూడా చెట్లు చేమలన్నీ బాగా. చెట్లకైతే మందార చెట్లకు పువ్వులు అయితే మొత్తం ఇట్లా చెట్టు నిండా ఉన్నాయి. చూస్తేనే ఎంతో అందం మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా కొబ్బరి చెట్లు చుట్టూ అశోక చెట్లు చాలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి అసలు ఇక్కడ గోవాలో. ఇక్కడ చూసినా కొబ్బరి చెట్లే. చాలా అందంగా ఉన్నది అసలు ప్రదేశం. ఇంకా రోజు నైట్ అయింది కాబట్టి రెస్ట్ తీసుకొని మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇక్కడ కొల్వా బీచ్ అని దగ్గరే ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా కారు కూడా రెంట్ తీసుకున్నాము. అక్కడికి కొంచెం దూరం నడిచాక చేరేసి మా ఆయన అయితే కూర్చోబెట్టినాము. ఇక్కడ వాటర్ వస్తుంటే ఇక చూడాలి, అబ్బా ఎంత అందంగా ఉందంటే అలలు అలలు ఇట్లా వచ్చేస్తున్నాయి ముందుకి. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. ప్రవహిస్తోంది జలం పాల నొరగల పరవళ్ళు తొక్కుతూ, పరవశిస్తోంది మనసు కడిగిన ముత్యంలా నగవులు చిందుతూ, అందరి ఆశల గమ్యం అందము ఆనందమే కదా. ఏమంటారు? కాదనలేరు కదా. అంతే మరి, అక్కడ ఉన్న అందం అలాంటిది. చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కాసేపు వచ్చినాక రమ్మంటే అసలు వస్తలేరు. మా పాపనైతే ఇంకా అందులో నుంచి లేస్తలేదు, అక్కడే ఆడుకుంటుంది. ఇంకా ఇక్కడ కాకులు కూడా చాలా ఉన్నాయండి బీచ్లో. అక్కడ అసలు కాకులు కనిపిస్తలేవు కదా మనకి ఊళ్ళో ఇదివరకు కనిపిస్తున్నట్టు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. అన్నీ గోవాకు వచ్చేసినట్టున్నాయి. ఇక్కడ ఒక కాకి జలకాలు ఆడుతున్నది. అది అంటే పాత చుట్టాన్ని చూసినట్టు అనిపించింది అనమాట, కాకిని చూస్తే నాకు. అదే ఇంకా కాసేపు ఉండి వెళ్ళిపోయినాము. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చినాం అనమాట అక్కడికే. ఈవినింగ్ చాలా బాగుంటుందంటే మళ్ళీ అక్కడికే వచ్చేసినాం. అక్కడ ఐ లవ్ గోవా ఉందని మా కోడలు చూపిస్తుంది. ఇంకా జూమ్ చేసి చూసాను కానీ కొంచెమే కనిపించింది, సరిగ్గా అలా దూరం ఉందన్నమాట. ఇంకా కాసేపు నడిచేసి అక్కడ చైర్స్ టేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చున్నాం. ఇంకా చాలామంది వచ్చారు. మార్నింగ్ ఇంత కనబడలేదు. అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత గాలి, విపరీతమైన గాలి వస్తుంది. నా హెయిర్స్ అయితే చిన్న చిన్న హెయిర్స్ కాబట్టి పైకి ఎగిరిపోతున్నాయి. అందుకని ఒక క్లాత్ తీసేసేసి కట్టేసుకున్న తలకి, ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండదని ఇంకా కూర్చున్నాము ఎంజాయ్ చేసుకుంటూ.
అందరూ చాలామంది అక్కడికి వెళ్ళడము రావడము ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. అటు ఇటు బీచ్లో చాలామంది ఉన్నారు. మంచిగా అనిపించింది అక్కడ కాసేపు. ఇంకా మేము కూడా వేడి వేడి పకోడీ తెప్పించుకొని తిన్నాం. అక్కడే ఉన్నది ఇక హోటల్, తెప్పించుకొని తినేసినాం. ఇక కాసేపు వాటర్లోకి పోయి వచ్చినాము, మళ్ళీ వచ్చి కూర్చున్నాము, మళ్ళీ వాటర్లోకి పోయినాము, అక్కడ పోయినాము, మళ్ళీ అటు ఇటు 2-3 సార్లు తిరగడం అయింది. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ అయినాక ఇక్కడ టేబుల్స్ మీద క్యాండిల్స్ లైట్స్ పెట్టారనమాట. ఎంత బాగుందంటే చాలా అందంగా అనిపించింది నాకు. అందుకే వీడియో తీసేసిన దీన్ని కూడా. చూస్తుంటేనే ఒక్కొక్కటి ఒక్కొక్క అందం అన్నట్టుగా ఉన్నది. ఇట్లా ఇంకా చాలా బాగున్నది ఇక్కడ. ఇంకా నైట్ కూడా వెళ్ళాలనిపించలేదు. చాలాసేపు 11 దాకా అక్కడే కూర్చున్నాము. అక్కడే కాస్త లైట్గా డిన్నర్ కూడా చేసేసినాము. అక్కడ లైట్స్ కూడా అట్లా అమ్ముతున్నారు. మా పాప పెట్టుకుంది, 9 ఏళ్ళ పాప ఇట్లాంటి తలంగి పెట్టుకొని ఆడుకుంటున్నారు అనమాట. కాసేపు అటు ఇటు ఆడుతుంది అది పెట్టుకొని. చిన్నపిల్లలు చాలామంది ఇట్లాంటివి కొనుక్కున్నారు అక్కడ అమ్ముతుంటే. చాలా బాగున్నాయి, హెయిర్ బ్యాండ్స్ లాగా అట్లా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇక మర్నాడు మళ్ళీ వేరే బీచ్కి వెళ్ళాము. అది ఏంటి డాల్ఫిన్ పాయింట్ అంట. అది ఇక్కడ కంజిమ్ అని ప్రదేశం, అది కంజిమా ఇది అన్నారు, గుర్తులేదు. డాల్ఫిన్ పాయింట్ అదే ఇక్కడ డాల్ఫిన్స్ వస్తాయన్నమాట. ఇక పడవలో ఎక్కి ప్రయాణం, ఇది పడవ ప్రయాణం చేసినాం అనమాట. చాలా బాగా అనిపించింది. వాటర్లో తేలుతూ ఇట్లా కదులుతూ వెళ్తుంటే ఎంతో మంచిగా అనిపించింది పడవలో. ఇంకా ఇక్కడ ఒక ప్రదేశంలో డాల్ఫిన్ పాయింట్ అంట, అక్కడే వస్తాయంట ఎక్కువ. పైకి ఇట్లా ఎత్తి పడుతుంటాయి అన్నమాట డాల్ఫిన్స్. అయితే అన్ని పడవలు చాలా ఉన్నాయి అక్కడ. అయితే 50 కంటే ఎక్కువనే ఉండొచ్చు. ఇంకా ఒక దగ్గర ఒక చోట వస్తాయనేసి అన్నీ రౌండ్ అప్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ పడవలన్నీ రౌండ్ నిలబడి ఇట్లా అందరూ. మేము పోయినప్పుడైతే ఎక్కువ కనిపించలేదు, కానీ ఇంకా మా పిల్లలైతే అక్కడ ఉంది కనిపిస్తుంది అని అంటున్నారు. నాకైతే ఏం కనిపించినట్టు అంటే అనిపించలేదు. 2-3 సార్లు కొంచెం కనిపించి పోయినట్టున్నాయి. ఇంకా నాకైతే కనిపిస్తలేదు అన్నాను. మీకు ఎవరికైనా కనిపిస్తే మొత్తం కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? ఇక తర్వాత కాసేపు అయితే ఒక 1/2 అవర్ అక్కడ వెయిట్ చేసినాము, అవి కనిపిస్తాము. తర్వాత ఒక 1 అవర్ దాకా అక్కడే తిరిగినాము వాటర్ మీద. పడవ ప్రయాణం చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా అలా వాటర్లో చేయబెట్టుకుంటూ వెళ్ళడము. ఇవి కొన్ని 4-5 షార్ట్స్ కూడా చేసి పెట్టినండి, మీరు వీలైతే చూడండి ఒకసారి. అవి కూడా బాగానే అనిపించినాయి. ఇంకా కాసేపు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము, రూమ్కి వెళ్ళిపోయినాము. ఇంకా మరుసటి రోజు మళ్ళీ ఇంకొక ప్లేస్, అదేంటంటే ఇక్కడ పెద్ద షిప్ అంటే చాలా పెద్దగా ఉన్నదండి షిప్ అయితే. ఇక మ్యారేజ్ హాల్ అట్లా ఉంటాయి, అంత పెద్దగా ఉంటాయి కదా, అంతకంటే పెద్దగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ ఎన్ని చైర్స్, చాలా మంది వచ్చిండ్రు. అంటే ఇంకా సగం నిండింది, ఇంకా ఉన్నాయి, ఇంకా ఖాళీగా ఉన్నాయి. చాలామంది అయితే వచ్చేది, ఒక 500-600 మంది దాకా ఉన్నారు. కాకపోతే ఇదేంటంటే కొంచెం స్లోగా వెళ్తుంది అన్నమాట. షిప్ స్లోగా వెళ్తుంది, పడవలాగా స్పీడ్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంటుంది. కాకపోతే లైట్స్, చాలా లైట్స్ పెట్టిండ్రు. ఇంకా మళ్ళీ స్టేజ్ లాగా ఉంది ముందట. ఆ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటారు పిల్లలు, ఇంకా పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళు పిలుస్తున్నారు. పిలిచిన కొద్దీ వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు, సాంగ్స్ పెట్టి. అదొక ఎంజాయ్మెంట్ అన్నట్టుగా, అది కూడా బాగానే ఉంది. ఇంకా చాలాసేపు అక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళడానికైతే 1.5 గంటల ప్రయాణం అయింది, చాలా దూరమే ఉంది ఇదైతే. దాని తర్వాత ఇక వచ్చేసినాము. ఆగండి, మేము గోవా వెళ్ళే వీడియో చూసారు, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మరి గోవాకి వెళ్ళే వీడియో చూసారు, మరి అక్కడి నుంచి గోవా నుంచి హైదరాబాద్కి వచ్చే వీడియో కూడా చూడండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు.
ఓకేనా. చాలా చాలా థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఇంకా హోటల్ నుండి మళ్ళీ 4 రోజుల తర్వాత ఇక మళ్ళీ బయలుదేరినాము, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. 4 రోజులు తిరిగేసరికి అటు ఇటు కొంచెం అందరి మొహాలు కూడా కొంచెం అలసటలాగా అయిపోయినాయి. ఇంకా రూమ్ నుండి 1.5 అయింది. 1.5 అవర్స్లో ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. ఇంకా కాసేపు వెళ్ళేటప్పుడు కూడా అసలు వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ గమనించడము, మళ్ళీ ఇక్కడ అన్ని సీన్స్, రోడ్డు కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ కూర్చున్నాము ఎయిర్పోర్ట్లో, ప్లేన్లో అయితే కూర్చున్నాము. కాసేపు గడిచాక ఇంకా చూడాలి ఇక మేఘాలు మేఘాలు చూస్తే కళ్ళకు ఎంత అందమో. మీకు కుప్పలు కుప్పలుగా అక్కడక్కడ ఇట్లా గుట్టలు గుట్టలుగా చూస్తుంటేనే మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇదివరకు పాత సినిమాల్లో మేము చూసేవాళ్ళం, నారదుడు నారాయణ నారాయణ అంటూ మేఘాల నుండి వచ్చే సీన్స్ ఉండేవండి. ఇది చూస్తుంటే నాకైతే అవే గుర్తుకొచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యాలను మనకు అందించిన ప్రకృతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. ఈ ప్రయాణం అయితే మా అందరికీ కూడా ఎంతో హ్యాపీ ఇచ్చింది. ఇంకా ల్యాండ్ అవుతుంది. ఎంతోమంది ఎన్నోసార్లు విమాన ప్రయాణం చేస్తుంటారు, కానీ నేను ఫస్ట్ టైం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను హ్యాపీగా. కానీ గోవాకు వెళ్ళని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళరండి అని చెప్తాను. నేనైతే అందాలు ఉన్నాయి అక్కడ, చాలా మంచి అందాలు, ప్రకృతి అందాలు. ఇంకా ఇలా మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు చివరిదాకా ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ.